గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారో లేదో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తాను బీజేపీలోకి వెళ్లబోనని, బీజేపీతో మంతనాలు జరపడం లేదని హరీష్ రావు భద్రాచలం రాముడు కేసీఆర్ పై ఒట్టేసి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మాట తప్పడం, పార్టీలు మారటం రేవంత్ రాజకీయ సంస్కృతి కావచ్చని, తనది కాదు అన్నారు. దానికి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్రే నిదర్శనమన్నారు. రేవంత్ లాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు తనకు లేదన్నారు. హరీష్ రావు ఇక కన్నేపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం చేతగాక అబద్దాలతో కవర్ చేసుకోవాలని చూడటం రేవంత్ రెడ్డి హీనమైన చర్య అని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై ఇవాళ మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు బీజేపీ నుంచి అందెం రామరెడ్డి గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, మీతోనే స్టార్ట్ చేస్తాను. నరసింహారెడ్డి గారు, నిజంగానే హరీష్ రావు బీజేపీకి వెళ్తున్నారా? మంతనాలు ఏమైనా జరుపుతున్నారా? ముందుగా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలు రామరెడ్డి గారికి, మీకు, జీనియస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తా ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులలో ఇట్లాంటి పనికిమాలినటువంటి రాజకీయ ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఇలా హరీష్ రావు గారు ఈరోజు తెలంగాణ ప్రజానికి కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, క్షేత్రస్థాయిలో కాపాడుకుంటూ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా మనందరం కూడా చూడడం జరుగుతుంది. ఇదంతా కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వైఫల్యాలను కప్పించుకోవడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను మరి డైవర్ట్ చేయడానికి ఇవి కొత్త రకమైనటువంటి ఎత్తుగడలు తప్ప ఇంకోటి లేదు. నిన్న అక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను డైవర్ట్ చేయడానికి ఇవి కొత్త రకమైనటువంటి ఎత్తుగడలు తప్ప ఇంకోటి లేదు. హలో, కంటిన్యూ చేయండి నరసింహారెడ్డి గారు, కంటిన్యూ చేయండి. రీసౌండ్ వస్తుంది మేడం. ఇప్పుడు క్లియర్ గా ఉందా? లేదండి, రీసౌండ్ వస్తుంది. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, రీసౌండ్ వస్తుంది. మాట్లాడండి నరసింహారెడ్డి గారు, చెప్పండి. అంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, సో రేవంత్ రెడ్డి అంత ఓపెన్ గా కామెంట్స్ చేశారంటే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వాళ్ళ నోటికి అదుపు లేకుండా పోయింది. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు. ప్రధానంగా ఏం జరిగింది, గత కొన్ని రోజుల క్రితం వాళ్ళు 30 నెలల పరిపాలన పైన చేపించుకున్నటువంటి ఒక సర్వే, ఏదైతే సొంత సర్వే ఉందో ఆ సర్వే, అదే విధంగా కొన్ని నిఘా విభాగాలు చేసినటువంటి సర్వేల స్పష్టంగా వారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కూడా 78 నుంచి 80 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. మీరు ఏం చేసినా, తలకాయ కింది కాలు మీద చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళిపోయింది. ఏం చేయాలో వీళ్ళకి దోస్తలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ రేపు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మళ్ళీ 20-30 ఏళ్ల దాకా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా మందలించేటోడు లేకుండా, యాద్ చేసేటోడు లేకుండా అయ్యే పరిస్థితి ఉంది అనేది ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే నిన్న ఖమ్మంలో ఏదైతే సభ జరిగిందో, ఖమ్మంలో సభ జరిగింది. ఏదో ప్రజాశీర్వాద సభన అదేదో రైతు భరోసా కోసం సభ పెట్టింది. కేసీఆర్ గారు 11 సార్లు రైతు బంధు ఇచ్చి 12వ కూడా నిధులు సమీకరించి పెడితే ఎన్నికల సంఘం వీళ్ళే ఫిర్యాదు చేయడం వల్ల అయిపోయింది. అంటే 12 సార్లు రైతు బంధు నిధులు ఇస్తే ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిరండి? ప్రతి ఎకరకు ఒకసారి మీటింగ్ పెట్టి మేమేందో చేసినాము, మేమేందో ఉద్ధరించినాం అని చెప్పి ఉచిత ప్రచారాలు తీసుకుంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళకి ఏమైపోయిందంటే ఎజెండా లేనటువంటి పరిపాలన అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. ఎవడు ఏం చేస్తుండో తెలుసలేదు, ఏ మంత్రి ఎక్కడ పోతుండో తెలుసలేదు. అదే విధంగా అధికారులు కూడా ఏ పని చేస్తారో తెలుసలేదు. ఇప్పుడు అధికారులకు పొద్దున ఒక రకమైనటువంటి పని చెప్తారు, సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత అదే పనిని ఇంకో తిరిగా చేయమని చెప్తున్నారు. అంటే అధికారులు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే హరీష్ రావు గారి పైన చేసిరో, నిన్న సభలో కూడా కొన్ని మాటలు మాట్లాడిరు.
మేము 117 సీట్ల వరకు గెలుస్తున్నాము. మన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 182 సీట్లలో మేము 117 సీట్లు గెలవబోతున్నామని చెప్తున్నారు. 117 సీట్లు కాదు, మీరు 2 సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇలా మైకుల ముందు కూర్చొని మాట్లాడు కాదు, గ్రామాలలో కానీ ఇలా రూరల్ ఏరియాలలో కానీ మీరు తిరిగితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఆదరిస్తారో మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇది దేవుళ్ళ మీద ఓట్లేసుడు, ఇవాళ దేవుళ్ళ మీద ఓట్లేసుడు మీకేం కొత్త కాదు. మీరు ఇస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో హామీల అమలు మేము చేస్తామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద మొత్తం మీరు ఓట్లేసి చెప్పారు. దేవుళ్ళే భయపడుతున్నారు వీళ్ళు. ఎవరి మీద ఒట్టేస్తాడో ఏం చెప్తాడో, ఆయన చేసేది ఆడ ఏం చేస్తాడు, ఆడ అమలు చేసేది ఏం లేదు, ఉట్టిగానే మన మీద ఒట్లేసేటట్టు దేవుళ్ళే భయపడే పరిస్థితి వచ్చింది వీళ్ళు చేసే కథకు. ఇంకా దానికి వీళ్ళ సొక్కదనానికి వీళ్ళ కార్వాయికి హరీష్ రావు గారు బీజేపీలోకి పోతారు, హరీష్ రావు గారు బీజేపీలోకి పోనని చెప్పి కేసీఆర్ గారి మీద ఒట్టేసి చెప్పాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. మరి కేసీఆర్ గారు ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడవచ్చా అండి? అసలు అర్థం పర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీ పరిపాలన మీరు ఏం చేస్తామన్నారు, మీరు ఏం హామీలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలైనవి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇవన్నీ మీరు రాజకీయంగా మీకు వ్యక్తిగతంగా మీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్, మీకున్నటువంటి కోపాన్ని ఈ రకంగా వేదికల మీద చూపిస్తే ప్రజలు సహించరు. ఖచ్చితంగా ప్రజలు అనేది ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. రామరెడ్డి గారు నిజంగా ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఓకేనా, ఆహ్వానిస్తారా మీరు? మేడం రత్న గారు, మీకు ప్యానెల్లో ఉన్న లక్ష్మణ స్వామి గారికి, శివకుమార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. ఈ హరీష్ రావు బీజేపీలోకి ఎందుకు వస్తాడు ఆ ముచ్చట ఇప్పుడు లేనే లేదు. రేవంత్ రెడ్డి ఏంటంటే నోటికి ఎంత వస్తే అంతే అడ్డగోలుగా మాట్లాడతాడు. అది హామీలైనా అడ్డగోలుగా ఇస్తాడు, విమర్శలైనా అడ్డగోలుగా చేస్తాడు, అహంకారపూరిత మాటలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది మాత్రం వాస్తవం. ముఖ్యమైన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే హామీల బొందబెట్టిందో దాన్ని డైవర్షన్ కోసం ఓసారి కిషన్ రెడ్డి గారి మీద, ఓసారి హరీష్ రావు మీద రకరకాల విమర్శలు, అడ్డగోలు విమర్శలు చేస్తాడు. అది ఆయన నైజం. ఇంకోటి, హరీష్ రావును బీజేపీలోకి తీసుకునే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదు. ఆయనకు కూడా బీజేపీ రావాలని ఉందని నేను అనుకోవడం లేదు. ఆయన ఎజెండా ఆయనకుంది, బీఆర్ఎస్ నే తన కంట్రోల్ తీసుకోవడం ఎజెండా ఆయనకుంది. ఆయన ఆ దిశలో పనిచేస్తున్నాడు. అందుకే కేటీఆర్ 7 రోజుల్లో మేము మాకు ఇస్తే ఉపజెప్తే మేము అంటే మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నిటిని నింపేస్తామంటే 3 నెలలు మాకు ఉపజెప్తే అని 7 రోజులు కరెక్ట్ కాదు. కేటీఆర్ తప్పు చెప్పిందన్నట్టు ఆయన హరీష్ రావు చెప్పడమే ఆ పార్టీలో ఉన్న పోటాపోటీ తత్వానికి ఉదాహరణ. ఆయన ఎప్పుడు బీఆర్ఎస్ కబ్జా పెట్టాలి భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ల కోసం ఎట్లా ఎదుర్కోవాలి విని అని మొదలు బిడ్డను బయట పంపించాడు హరీష్ రావు టార్గెట్ గా. అందుకే ఆయన గుంట నక్కలు అంటుంటారు ఇప్పుడు హరీష్ రావు వర్గాన్ని. కాబట్టి ఆయన టార్గెట్ బీఆర్ఎస్, ఆయన టార్గెట్ బీజేపీ కాదు హరీష్ రావుది. ఇది రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా తెలుసు. కానీ బీజేపీ మీద బురద చల్లడం కోసం హరీష్ రావు బీజేపీలోకి వస్తుందని విమర్శలు చేస్తాడు. దాంతో హరీష్ రావు మీద జామేతం కాదు, బీజేపీ మీద ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే డ్రామా చేయాలనేది రేవంత్ రెడ్డి ఎజెండా. ఆ విధంగా చెప్పకుండా ఇప్పుడు చెప్పే ఉద్దేశం. కాబట్టి అది ఆయన నేను ఏం మాట్లాడినా జనాలు నమ్ముతారనుకుంటే ఒకటోసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు. నానా పులి కథ ఉంది కదా, మూడోసారికి వచ్చాక ఏమైద్దో. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. తప్ప అర్థం పర్థం లేని మాటలు, ప్రజలకు పనికొచ్చే మాటలు ఏమైనా ఉంటే దానికి విలువ ఉంటుంది, అలా మాట్లాడాలి. ఆయన ఎన్నడూ ప్రజలకు పనికొచ్చే విషయాలు మాట్లాడాడు. ఏమైనా ఈ రాజకీయాలు డైవర్షన్ కేసీఆర్ కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేసేవాడు. ఇది రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగము. బీజేపీకి హరీష్ రావు తీసుకునే ఉద్దేశం ఏ కోశానా లేదు. హరీష్ రావు కూడా బీజేపీలోకి రావాలని ఉందని నేను ఎవరూ అనుకోవట్లేదు. ఆ ఒక్క రేవంత్ రెడ్డి ఆ డ్రామా కోసం అండు. ఈ 2 పార్టీలు ఎప్పుడు కుమ్ముక్కు డ్రామాతో చేస్తుంటాయి. ఆ డ్రామాలో ఇది ఆ డ్రామాల సీరియల్లో 2 పార్టీల కుమ్ముక్కు డ్రామాల సీరియల్లో ఇది ఇంకో కొత్త ఎపిసోడ్ అంతే తప్ప దీనికి ఏం విలువ లేదు, దీంతో ప్రజలకు ప్రయోజనం లేదు. ఇంకేమన్నా మీరు అడిగితే చెప్తారు. దీని నుంచి ఇంకా మాట్లాడితే నేను స్వతహాగా మాట్లాడితే బాగుండదు. మీరు ఏమడిగినా నేను సమాధానం చెప్తా. అంటే మీ అధిష్టానంతో అసలు చర్చలు జరపలేదు ఇప్పటి వరకు? బీఆర్ఎస్ కి సంబంధించిన ఏ నేత కూడా జరపలేదండి. నేను రాష్ట్ర అధ్యక్షుల వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎలాంటి చర్చలు మా నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ లేవు, ఎక్కడ లేవు. అవి పచ్చి అబద్ధం. అది నేను స్పష్టత తీసుకున్నాను.
కానీ ఆ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా కుమ్ముకుంటూ బీజేపీని దెబ్బతీయాలనేది ఎజెండా మెయిన్. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భయంకర విష ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేస్తే అందువల్ల బీజేపీ గెలవాల్సిన బీజేపీ వెనక్కుపోయింది. అసలు కవితకు బెయిల్ ఇప్పించిందే కాంగ్రెస్ సీనియర్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి. ఆ బెయిల్ ఇప్పించిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయనను రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపించాడు. మళ్ళీ ఏమంటాడు, కవితకు బెయిల్ వచ్చింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనందుకంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అంటే మీ రాజకీయ పార్టీలు ఒప్పందాలు చేసుకుంటే దాన్ని బట్టి మేము తీర్పులు ఇస్తామని అప్పుడు క్షమాపణ చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడతాడు, బీజేపీ మీద బురద జల్లే కుట్రలో భాగంగా ఈ మాటలు. ఓకే, ఎస్, మనతో పాటు అటు జూమ్ లో అనలిస్ట్ కొల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, నిజంగానే ఏదైతే కన్నెపల్లి నుంచి నీళ్లని లిఫ్ట్ చేయడం చేతకాకే ఇటువంటి ఆరోపణలు తెరపైకి తీసుకొస్తున్నారా? అంటే హరీష్ రావు చేసిన కామెంట్ల ప్రకారం మనం చూస్తే ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా వర్షాలు సరిగ్గా లేవు, పంటలు పండించుకోవాలంటే మాకు నీళ్లు కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళ సమస్యను తెరపైకి తీసుకొస్తున్నారో చూస్తున్నాం మనం. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని ఈ టాపిక్ గురించి సీఎం మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? వాస్తవానికి మన దగ్గర ఎల్నినో ఎఫెక్ట్ అయితే చాలా భారీగా ఉందనే మనకు ప్రైమరీగా కనపడుతున్న విషయం. జూన్ నుంచి ఇంతవరకు మన దగ్గర పెద్దగా భారీ వర్షాలు లేవు, వాగులు వంకలు పారుతున్నది కూడా లేదు. నీటి కొరత మాత్రం ఖచ్చితంగా ఉంది మన దగ్గర. ఆ సమస్య ఇంకా ముందు ముందు మనం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పోయేసరికి తెలంగాణ రాష్ట్రంలో నీటి కరువు మాత్రం పెద్ద భారీ ఎత్తున ఉండే అవకాశం లేదు. పంటలు, వ్యవసాయం దెబ్బతీయడమే కాక మనుషులు తాగడానికి కూడా మంచినీళ్లు దొరుకుతాయా అనే ఒక అనుమానం కూడా రావచ్చు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డే బై డే తగ్గుతూ పోతుంటది. హైదరాబాద్ నగరానికి కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఈ పరిస్థితులు, తీవ్రమైన పరిస్థితులు వచ్చే అవకాశమే కనపడుతుంది మనకు. సో ఇక్కడ వాటర్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని స్టోర్ చేసుకుని వాడుకోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. దీని మీద ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రభుత్వాలు ఏ మేరకు చేయగలుగుతాయి అంటే ఉన్న నీళ్ళని కంట్రోల్ చేసి వాడుకోవడమే. కానీ దాని విషయంలో మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కాళేశ్వరం మీదనే. అది ప్రతిపక్షం అదే అడుగుతున్నది, అధికార పక్షం దానికే జవాబు చెప్తూ పోతున్నది. రాజకీయం జరుగుతుంది తప్ప అసలు ఏం చేయాలనేది ప్రభుత్వం దగ్గర కూడా పెద్దగా ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదు. సరే, కాళేశ్వరం దాని పరిస్థితి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అదేంది చెప్పినటువంటి విషయాలను చూస్తే నిజమే అక్కడ ఏమి రిపేర్స్ చేయడం వీలు కాని పరిస్థితులే ఉన్నాయి. ఇంకా దాన్ని గ్రౌండింగ్ ను టెస్టింగ్ జరుగుతుందనేది ప్రభుత్వం చెప్తున్న విషయం. అందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది మనకు కూడా బయటికి పెద్దగా టెక్నికల్ గా తెలియని విషయమే. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా కాళేశ్వరంలో నీటిని వాడుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉండాలి అన్న డౌట్ లేదు. కానీ వాళ్ళేమో 3 బ్యారేజ్లు కూడా పాడైపోయినాయి, అసలు పనికిరావు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది ఎన్డీఎస్ఏ చెప్పేంత వరకు మేము వాడలేము అనేది వాళ్ళు చెప్తున్న విషయం. కొందరు మన ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎంతో కొంత తక్కువ స్థాయిలోనైనా నీటిని ఎత్తిపోసుకోవచ్చు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అనేది వాళ్ళు చెప్తున్నారు. 5-10 టీఎంసీలైనా ఎప్పటి పరిస్థితుల్లో మనం తీసుకుని ఎల్లంపల్లిలో నింపొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే నా దృష్టిలో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలవాలి. నిజంగానే ప్రభుత్వం కావాలని చేస్తలేదా, లేదు నిజంగానే చేసే పరిస్థితులు లేవా అని తేలాలంటే ఎక్స్పర్ట్స్ తోటి ఓపెన్ గా అక్కడ తీసుకెళ్లి అసలు పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ప్రజలకు చూపించాలి. ఇది గాలి మాటలు, గాలి రాజకీయాలు చేయడం తప్ప నీటి సమస్య అనేది పెద్ద సమస్య కాబట్టి రేవంత్ ప్రభుత్వం కూడా గ్రౌండ్ పోయి చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది చేయొచ్చా చేయరాదా అనేది అవుట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి చూపించి ప్రజలకు ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ పని చేయాలి. ఇప్పుడు ఏదో హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడా లేదా, భద్రాచలం రాముల మీద ఓటేసి చెప్పాలని ఈయన సవాల్ చేయడం, ఇవన్నీ పనికిరాని విషయాలు. ఈ సమయంలో నీటికి సంబంధించిన విషయంలో ఈ సమయంలో అటువంటి వాదనలు అనేది, డైవర్ట్ పాలిటిక్స్ అనేది మనం అనుకోవాల్సిన పరిస్థితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సమస్య అది కాదు కదా.
ఇప్పుడు పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అట్నే పెండింగ్ ఉంది. 2.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. కొంతవరకు గత ప్రభుత్వంలో పాలమూరు ఎత్తిపోతల పథకం కొంత పని జరిగింది, ఇంకా కొంత పని పెండింగ్ ఉంది. అది అట్నే ఉంది. ఎస్ఎల్బిసిని మాత్రం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది, కానీ దీన్ని మాత్రం అట్నే ఉంచినటువంటి పరిస్థితి. కృష్ణాలో అయితే పైనుంచి ఇంతవరకు వాటర్ లేదు, గోదావరిలో పైనుంచి లేదు, ప్రాణహిత దగ్గరనే ఉన్నది. బ్యారేజీలేమో పనికి రావు, ఎన్డీఎస్ఏ చెప్పేదాకా వాడలేని పరిస్థితి. అంటే నీకు తెలంగాణకు భారీ వాటర్ రిసోర్స్ అనేది ప్రజెంట్లీ లేదనే చెప్పాలి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ తోటి మనం వాడుకోవాల్సిన నీళ్ళని కూడా వాడుకునే పరిస్థితుల్లో ఇప్పటికైతే లేదు. జూలై వరకైతే లేదు. సరే, మరి ఆగస్టు సెప్టెంబర్ లో ఏమైనా భారీ వర్షాలు పడి ఏమైనా రిజర్వాయర్లు నిండితే నిండొచ్చు, ఆ ప్రాజెక్టులు నిండితే నిండొచ్చు. అది 3-4 నెలల తర్వాత విషయం. కనీసం ఈ 3-4 months అయితే పెద్ద ఇబ్బంది తెలంగాణకు రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయాలు ఏంది, రోజు రాజకీయాలు మాట్లాడి ఇవాళ మీడియా మొత్తం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల దండకాలు తప్ప ఇంకో వార్తకు మీడియాలో కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు ఎక్కడ చూడు అదే జరుగుతున్నాయి. కాళేశ్వరం మీద కావచ్చు, పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు. కాలం అంతా వెళ్ళిపోతుంది, కానీ సొల్యూషన్ వైపు ప్రభుత్వం పోతున్నట్టయితే మనకైతే కనపడతలేదు. అదేంది మొండితనమా ఏందో మరి తెలియదు. కాళేశ్వరం డెఫినెట్లీ అది పనికిరాని ప్రాజెక్ట్ అనేది వాస్తవమే, ఎవరు కాదనట్లేరు. పనికిరాందని మనం ఉపయోగించుకునే పరిస్థితులు ఏమైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలన్న పద్ధతికి కూడా ఫుల్ స్టాప్ పెడితే కరెక్ట్ కాదు. కాబట్టి దాని మీద మనం ఎంత వాడుకోగలం. ఇప్పుడు అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అనేది అందరికి తెలుసు, దానిలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. వాస్తవమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మోర్ దాన్ 75% అప్రయోజనంగా మారింది. 25% మాత్రమే అది ఉపయోగపడుతుంది అనేది కాగ్ రిపోర్టులు, ఎక్స్పర్ట్స్, అదర్స్ చెప్తూ వస్తున్నారు. నష్టం జరిగిన మాట వాస్తవమే. ఆ పనికొచ్చే 25% అయినా కానీ వాడుకోగలగాలి కదా. ఎలాగో మనం 1,00,000 కోట్లు పెట్టినాం కాబట్టి గోదావరిలో భూమి లేదు, దాన్ని మేము పట్టించుకోమని ఈ ప్రభుత్వం అనుకోవడం, ప్రతిపక్షం ఏమో మేము బాగానే కట్టినాం వీళ్ళే వాడతలేరని వాళ్ళు వాదనలు చేయడం, అంటే పొలిటికల్ కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించడం మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ దానికి మరమ్మతులు చేస్తే ఆయన నోటితో అన్న దాని తర్వాత, అంటే కూలేశ్వరం అని ఆయనే వ్యాఖ్యానించిన తర్వాత మరమ్మతులు చేస్తే దాని నుంచే ప్రజలకి నీరు అనేది అందుతుంది, రైతులకి నీరు అనేది సరఫరా అవుతుంది. సో అందుకోసమే దీన్ని పెండింగ్ లో పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షం అంటున్నది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మీరు చెప్పిన వాదమే, అలా డౌట్ లేదు. కానీ ఈ కరువు పరిస్థితుల్లో ఏ నీటి వసతినైనా కానీ వాడుకోవాలనేది ప్రజల్లో ఉంటది. ప్రభుత్వం కూడా ఒక తప్పేం చేస్తుందంటే, నిజమే ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారమే దాన్ని వాటర్ ను వాడే పరిస్థితి లేకపోవచ్చు, నిజమే కావచ్చు, కాకపోవచ్చు. కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది ప్రజల ముంగట ఎవరిదంటే ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు ప్రతిపక్షాందే నిజమైతే ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా చౌరస్తాల మీద కూర్చొని ఊళ్ళలో కూడా ఏం మాట్లాడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న కాడికైనా వాడుకోవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఎందుకు వాడతలేదనే చర్చ ఉంది తప్ప అది బాగలేదు, వాడుకునే పరిస్థితుల్లో లేదు అనేంత సుదీర్ఘంగా ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు. అనవసరంగా అన్నెసరీ రేవంత్ ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది ప్రజల్లో. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే వాడని పరిస్థితి ఉంటేందో నువ్వు ప్రజలకు చూపించి ఒకసారి పోయింది ఏంది, ఈ వాదనలు ఎందుకు రోజు ఈ వాదనలు, వాళ్ళు మిమ్మల్ని అనడం, మీరు వాళ్ళని అనడం, మీడియా మొత్తం కవరేజ్ చేయడం, గంటల కవరేజ్, పొద్దు పేపర్లన్నీ పాడు, ఫ్రంట్ పేజీలన్నీ పాడు, ప్రజలకు అవసరం ఉన్న వార్తలు గాయమైపోతున్నాయి. వీళ్ళ వాదనలు మాత్రమే ఫ్రంట్ పేజీలలో వస్తున్నాయి, పేజీ పత్రికల్లో. కాగితాలు ఖరాబు, కలం ఖరాబు అనే వ్యవస్థ తయారైపోయింది తెలంగాణలో. నీరు మాత్రం లేదు. ఇప్పుడు నీరు వర్సెస్ పాలిటిక్స్ అనేది అయిపోయింది మేడం తెలంగాణలో. రాజకీయాలు వర్సెస్ నీళ్లుగా మారిపోయింది. ఇది దురదృష్టకరం. దీనికి సొల్యూషన్ అనేది ప్రభుత్వం ఏదో ఒక రకంగా చెప్పాలి. లేదంటే ప్రతిపక్షం నోళ్లు ముగించాలంటే ఏం చేయాలన్నా ఆ ఎన్డీఎస్ఏ టీంనే పిలిపించి బహిరంగంగా మీడియా ముందు ప్రజెంట్ చేయించండి. తప్పే ఉంది. మీరు ఎందుకు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఎందుకు మాట్లాడాలండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీళ్లను రిపేర్ అయ్యేంత వరకు అది గ్రౌండ్ టెస్టింగ్ జరుగుతుందని చెప్తున్నది ప్రభుత్వం. గ్రౌండ్ టెస్టింగ్ జరుగుతున్నది నిజమేనా? 3 బ్యారేజీలకు కూడా గ్రౌండ్ టెస్టింగ్ జరగాల్సిందేనా? అది ఎంతకాలం జరుగుతుంది? 2.5 సంవత్సరాలు అయితే ఇప్పటికి అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది దానికి అంతు పొంతు లేదు. ఒక రకంగా చెప్పాలంటే, ప్రభుత్వం చెప్తున్న భాషలో చెప్పాలంటే, డైరెక్ట్లీ ప్రభుత్వం చెప్తలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెడ్ ప్రాజెక్టు, అది ఉపయోగం లేదు అనే
జవాబే మనకు విషయం మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీని చూస్తే అది నిజమా కాదా అని తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎన్డీఎస్ఏ వచ్చి వాళ్ళతో ప్రజలకు చెప్పియాలే. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎన్డీఎస్ఏ అంటే వాళ్ళే డైరెక్ట్ రారు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఓ దరఖాస్తు రాసి ఎన్డీఎస్ఏ అధికారులకు రాసి మీరు ఇక్కడ రాండి, మీరు దీన్ని ప్రజెంట్ చేయండి ప్రజల ముందు, మా ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, మేమే చేస్తలేమని అంటున్నారు. అదేమన్నా సొల్యూషన్ చూపించు. ఎందుకు రోజు రాజకీయాలు? నిజంగానే వాటర్ వాడుకునే పరిస్థితి ఈ స్థాయిలో వాడుకోవచ్చు అని చెప్తే ఆ స్థాయిలోనే వాడు. డైరెక్ట్ గా ప్రభుత్వమే అట్లా వద్దని చెప్పిందని నువ్వే చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఇక్కడ రాజకీయాలు అట్లా లేవు కదా. కట్టిన పార్టీ ఏమో, కాళేశ్వరం కట్టిన పార్టీ ఏమో ఇప్పుడు ప్రతిపక్షం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన పార్టీ ఏమో అధికారంలో ఉంది. ఒకటేమో అవినీతి జరిగిందనేది అధికారంలో ఉంది, కట్టిన ప్రాజెక్టు ఏమో ప్రతిపక్షంలో ఉంది. కట్టిన ప్రాజెక్టు కట్టిన ప్రతిపక్షం ఎవరు అడుగుతున్నాడు, నీళ్లు వాడుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు, మొండిగా చెప్తారు. వాళ్ళు కూడా ఎంతవరకు వాడచ్చు ఎంతవరకు వాడొద్దు అనేది వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి కావాలని కూడా చెప్తారు. కానీ అధికారంలో ఉన్న పార్టీ కూడా అందులో అవినీతి జరిగిందనేది కానీ దర్యాప్తు చేసింది సిబిఐకి ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఏం అవినీతితో ఇప్పటి వరకు బయటకు వచ్చింది అయితే లేదు. సిబిఐకి ఇచ్చినట్టే ఆ పిల్లర్ల మీద ఇచ్చిండ్రు, వేడిగడ్డ బ్యారేజ్ మీద ఇచ్చిండ్రు, హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవ్వలేదు, బాధ్యత లేదు. తూతూ మంత్రం రాజకీయాలు నడుస్తున్నాయి. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చినట్టయితే అలా జరిగిన అవినీతి నిజమే అయితే ఆ అవినీతి మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు హోల్ దర్యాప్తు జరిగింది లేదు. కాళేశ్వరం మీద ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే జరిపారు. అట్లా ఎందుకు జరిపారు? కాళేశ్వరం కంప్లీట్ ప్రాజెక్టు మీద జరిపితే అవినీతి ఎక్కడ జరిగిందో బయటకు వస్తుంది కదా. ఆ పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేయలేదు? 1,00,000 కోట్లు దీనేసిందని గాలికి చెప్తున్నావు, కానీ ఆ 1,00,000 కోట్లు రికవరీ చేసే తెలివి ఉండాలి కదా రేవంత్ ప్రభుత్వం దగ్గర. అన్ని అప్పులే పెరిగిపోతున్నాయి అని చెప్తున్నావు, కానీ జరిగిన కరప్షన్ రికవరీ చేసే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు ఎక్కడైనా పడుతున్నాయా? ఎక్కడ లేవే. ఖాళీ రొటీన్ రాజకీయం, పొలిటికల్ డైలాగులు, పొలిటికల్ మైలేజ్ ఆటలు తప్ప నిజంగానే కరప్షన్ ను బయటికి తీయడమో, ఆ కాళేశ్వరంలో నీళ్లు వాడుకోవచ్చో వాడుకోరాదో బయటికి ప్రజలకు బహిరంగంగా చెప్పకపోవడము, ఇవన్నీ పరోక్షంగా. ఇప్పుడు ప్రతిపక్షం అనేది కాళేశ్వరం కట్టింది వాస్తవంగా వాళ్ళు సరిగ్గా గట్లేదు అనేది ప్రజలకు అర్థమైంది, నో డౌట్. ఇంకా నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఎంతవరకు వాడుకోవచ్చో వాడుకోలేదా వాడుకోవచ్చా అనేది నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు హరీష్ రావు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాల్సింది హరీష్ రావు కాదండి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, తెలంగాణ రైతాంగానికి చెప్పాలి, తాగునీళ్ల కోసం ప్రజలకు చెప్పాలి. వీళ్ళకి కాకుండా వాళ్ళకి చెప్తాడేంది నా ముఖ్యమంత్రి? వీళ్ళకి చెప్పాలి కదా. అసలు వాడుకోలేము అనే పరిస్థితిని ప్రజలకు ప్రజెంట్ చేయి, అది కావాలి. కానీ రోజు వాదన ఏందని? కాబట్టి ఇదంతా డ్రామా. వాస్తవంగా నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో హరీష్ రావు బీజేపీలోకి పోతలేదని చెప్పాలంటే మరి భద్రాద్రి రాముడి మీద ఉపదేశం చెప్పాలని అంటే నిజంగానే ఇక్కడ డైవర్ట్ పాలిటిక్సే కదా. అది ఏముందల్లా పోతే పోవచ్చు పోకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా ఈ మధ్యన కేంద్ర మంత్రులు రోజుకోవలు వస్తున్నారు, అందరం చూస్తున్నాము. ఇవాళ కూడా ఇంకో మంత్రి రాబోతున్నాడు కేంద్రం నుంచి. ఆ పార్టీ యాక్టివ్ అవుతుందేమో కావచ్చు. ఆ పార్టీ ఒక్కసారి హైప్ లేచింది, మళ్ళీ 23 నుంచి మళ్ళా పడుకొని ఉన్న పరిస్థితి. ఇప్పుడు మేజర్ గా పొలిటికల్ స్పేస్ ఉన్న పార్టీ బీజేపీ తెలంగాణలో. ఆ రెండు పార్టీలకు మధ్యలో, ఆ రెండు పార్టీల వాదనల మధ్యన బలపడాల్సిన బీజేపీ ఇప్పటిదాకా మొద్దు నిధులలో ఉన్న పరిస్థితులే అందరికీ తెలుసు. కానీ ఆ పార్టీ ఇప్పుడు యాక్టివ్ అవుతుందేమో. ఇప్పుడు చెప్పేయండు, మన నడ్డా గారే చెప్పారు, తలుపులు మూసేసుకొని కూర్చోకండి, తలుపులు ఓపెన్ చేసి పెట్టండి, అన్ని పార్టీలలో వస్తామని అంటున్నారని ఆయన కూడా ఒక సిగ్నల్ ఇచ్చిపోయిండు. దాన్నే ముఖ్యమంత్రి ఆధారం చేసుకుని హరీష్ రావు మీద రొద్దేసి భద్రాద్రి రాముడి దగ్గర ఒట్టు తీసుకోమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నడ్డా మాట్లాడిన దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు. అది టైం పాస్ కోసం అది అంది వచ్చిన విషయంగా మారింది ముఖ్యమంత్రి గారికి. నిజమే, ఎవరైనా వస్తారండి, హరీష్ రావు రావద్దని లేదు, రావాలని లేదు. అది రాజకీయాల్లో ఎవరు ఎటువైపు పోతారనేది, ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది అది తెలంగాణ ప్రజల సమస్య కాదు. అది రేవంత్ రెడ్డికి సమస్యలు చుట్టుకున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి ఆయన వాడుకుంటున్న పరిస్థితి. ఎవరెందుకు పోరండి? బీజేపీలకు అందరూ పోయే పరిస్థితులే కనపడుతున్నాయి. చాలా మంది తయారున్నారని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు పోవచ్చు పోకపోవచ్చు. హరీష్ రావు ఏమీ అతీతం కాదు కదా. శివకుమార్ గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ని మనం విన్నాం. అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం, అంటే గట్టిగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ కామెంట్లు చేశారా? ఒకవేళ బీజేపీని సంప్రదించారు అనడానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేశారు సీఎం అనుకోవచ్చు?
ముందుగా జీ తెలుగు ప్రేక్షకులు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఒకటేమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కామెంట్ చేసిండ్రు అంటే అక్కడ ఆయనకు ఏదైనా సమాచారం ఉంది వచ్చు కాబట్టి ఆ రకంగా ఆయన మాట్లాడడం అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు మా రామరెడ్డి గారు మాట్లాడిండు, రేవంత్ రెడ్డికి అవసరమైతే కిషన్ రెడ్డిని తిడతాడు లేకపోతే ఇంకెవరినో తిడతాడు అనే రకంగా మాట్లాడింది. కానీ మొన్నటి వరకు కిషన్ రెడ్డితో జరిగిన ఎపిసోడ్ ఎక్కడి వరకు పోయింది? ఖచ్చితంగా ఇదే రామరెడ్డి గాని నేను గాని వేరే వేరే ఛానళ్లలో మాట్లాడినప్పుడు ఓపెన్ గా మేము కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటే మీరు ఛానళ్లలో మాట్లాడేదానికి న్యూస్ ఏదో హైప్ చేయడానికి మాట్లాడేదానికంటే మీరిద్దరు కూడా తెలంగాణ వాదులే, తెలంగాణలో బిడ్డలే. ఒక రకంగా ఆలోచించండి. ఒక కేంద్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావాలంటే మీ ఆఫీస్ కి వచ్చి మాట్లాడాలా? లేదు అనుకుంటే కిషన్ రెడ్డి వచ్చి ఒకవేళ ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంకి ఒక ఫోన్ చేస్తే ఆయన రిసీవ్ చేసుకుంటారు. మీరు మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారు అనే రకంగా మాట్లాడడంతో ఒక రోజు ఒక సమయం వచ్చింది, ఇద్దరు ఒకటే దగ్గర కూర్చుంటూ సెంట్రల్ మినిస్టర్ దగ్గర మాట్లాడి ఆ సమస్యపోయింది. అంటే నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి కొన్ని రాజకీయ దుమారంలో జరిగేటి అది కొన్ని వాస్తవం, కొన్ని కాదు. ఎందుకంటే గతంలో మనకున్న అనుభవంలో ఏదైతే బీజేపీ మంచి హైప్ ఉంది, ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పినట్టు బీజేపీ మంచి హైప్ లో ఉండే అవసరమైతే కాంగ్రెస్ ని కూడా ఓవర్టేక్ చేసే స్టైల్లో ఉన్నప్పుడు ఇదే మొత్తానికి కేటీఆర్ వెళ్లి హోం మంత్రి కలవడంతో అక్కడ ఆయన అపాయింట్మెంట్ మాకు ఇవ్వకుండా కేటీఆర్ కి ఇచ్చిండు అని చెప్పి గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత ఇప్పుడు ఉన్న వివేక్ V6 ఓనర్ వివేక్ కూడా ఈ మాట మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత కేటీఆర్ పోయి అమిత్ షాతో మాట్లాడి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఒక 15 రోజుల్లో 20 రోజులలో అటు మొత్తానికి బండి సంజయ్ ని అధ్యక్షునిగా తీసేసి కిషన్ రెడ్డిని మళ్ళీ మార్చిండ్రు. ఆ తర్వాత బండి సంజయ్ ఉన్నంత మటుకు బీజేపీ హైప్ లో పోయింది అనేది బీజేపీ నాయకులే చెప్పడం జరిగింది. కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత హైప్ తగ్గింది, ఆడ కుమ్మక్కు రాజకీయం అయిపోయింది అనే రకంగా అప్పట్లో ఒక టాక్ ఉండేది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అప్పట్లో వర్కింగ్ ప్రెసిడెంట్, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిండు. దాని తర్వాత మొత్తానికి ప్రజలలో పోవడము, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీసుకురావడము, తర్వాత మొత్తం అన్ని సబ్జెక్టుల మీద సమరవేరు చేయడము లేకపోతే ధర్నాలు చేయడము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు కూడా నమ్మడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి గతంలో టీఆర్ఎస్ అనడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయినా మేమే అధికారంలో ఉన్నాము అనే ధీమాతోనే ఉన్నారు తప్ప ఇంకా వాళ్ళకి ఇంకా ఆ రకమైన అహంకారం గాని ఆ బుద్ధి గాని ఇంకా పోలేదు. ఈ మొత్తానికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా బావబొమ్మరుదులు. ఒక వారం ఒక సబ్జెక్టు తీసుకుంటాడు, ఆ సబ్జెక్టు ఈయన మీడియాలో మాట్లాడతాడు, సైలెంట్ అయిపోతాడు. తర్వాత హరీష్ రావు బయటకు వస్తాడు, హరీష్ రావు ఇంకొక సబ్జెక్ట్ తీసుకొస్తాడు, ఆయన ఒక 1 వీక్ వరకు ఆ సబ్జెక్ట్ మీద డిస్కషన్ అవుతుంది. మొత్తానికి మీడియా అంతా హై టెన్షన్ చూపిస్తుంది. మళ్ళీ ఇమీడియట్ గా హరీష్ రావు సైలెంట్ అవుతాడు, మళ్ళీ కేటీఆర్. ఇట్లా ఒక్కొక్క దాని మీద వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ప్రజల పోయి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల ఇది చేసింది ఇది చేయలేదు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉండి కానీ మీడియా పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అని చెప్పడం, ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శించడం ఇవన్నీ చాలా కామన్ గా ఉంటాయండి. అయితే ఇప్పుడు హరీష్ రావు వెళ్తున్నారా నిజంగా బీజేపీలోకి? సీఎం చేసిన కామెంట్స్ కి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లుగానే అసలు నీళ్ల విషయాన్ని పక్కన పెట్టేసి ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు అనేది ఏం లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమైనా సమాచారం ఉంది కాబట్టి ఆ మాట నేను అందుకే మీకు కిషన్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పింది దానికి కారణం. రెండోది ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఒకవేళ కాళేశ్వరం గురించి మాట్లాడితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే రకంగా ఆగమేఘాల మీద ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి దాంట్లో మొత్తం డబ్బులు కట్టి డిస్కవరీ ఛానల్లో కూడా మొత్తం హైప్ లేపి ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా లేదు, ఇటువంటిది రాదు అనే రకంగా చేయడంతోనే అప్పట్లోనే చెప్పడం జరిగింది కాళేశ్వరంలో
మొత్తానికి కమిషన్లతో కూడింది. ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి వీళ్ళు 3.5 సంవత్సరాలల్లా ఏదైతే ఆగమేఘాల మీద కంప్లీట్ చేసిండ్రో మొత్తానికి ఒక 2 TMC వాటర్ రాకముందే మొత్తానికి ఆ కరెంటు ఏదైతే బిల్లు తడిసి మోపడైతుంది అనే రకంగా అప్పట్లోనే చెప్పడం జరిగింది. దాంతో పాటు మేడిగడ్డ, సుందిరం, అన్నారం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఏదైతే ఆ బొంగలు వచ్చినాయో దాంట్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్ ఉండదు అనేది అప్పట్లో ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు చెప్తే ఇదే కేసీఆర్ గారు నేను ఒక కౌబాయ్ హాట్ పెట్టుకొని కుర్చేసుకొని నేను కూర్చొని చేపిస్తా అని చెప్పి ఆ టైంలో ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఆ పిల్లర్ల వర్క్ చేయలేదు అనేది కూడా అప్పట్లో వచ్చిన సమాచారం. అయితే ఈ రకంగా అదే సమాచారాలు కానీ లేదంటే అప్పట్లో తెలిసిన విషయాల గురించి మనం చెప్పడం కన్నా ఎన్డీఎస్సీ అని పిలిచి నిజంగా అది ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళ ద్వారా ప్రజలకి తెలియజేస్తే మంచిది కదా అని అంటున్నారు. యా ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చూడిండ్రు. ఆ తర్వాత ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పింది తప్పు, నేను అట్లా కాదు అనడానికి నేను అంటలేను. కానీ ఏదైతే నిర్ణయం ఒక్కొక్కరు ఉద్దేశాలు ఒక్కొక్కలాగుంటే ఒక్కొక్కల నిర్ణయాలు ఒక్కొక్కలాగుంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి దాని మీద తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని పిలిపియడం జరిగింది. ఏదైతే ఎంక్వైరీస్ జరిగినాయో ఎంక్వైరీస్ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కాళేశ్వరం ఏదైతే మొత్తం ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపితే ఒక బ్యారెక్ అంటే 7 పిల్లర్లు కూడా కృంగిపోతాయి అనే రకంగా కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా అక్కడ ఉంది. ఇటువంటి ఉన్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలా, ఏదైతే దానిపైన యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే రివ్యూ తీసుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. ఏదో కాలయాపన చేసేస్తున్నాను మిగతా సబ్జెక్టులలో కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో సఖ్యత లేకున్నా లేకపోతే ప్రోటోకాల్ పాటించకపోయినా మనం అందరం కూడా అనడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రధానమంత్రి వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఇంకా ఇతర మంత్రులు వచ్చినా ప్రోటోకాల్ పాటిస్తున్నాము. పోరాడే దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిధులు రావాల్సిన దగ్గర తెలంగాణకి అభివృద్ధి పరంగా ఆలోచించిన దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతుంది, పోరాడుతుంది. ఖచ్చితంగా మనకు కావాల్సిన నిధులు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఒక్కటి కాదు, అదే రివ్యూ సెకండ్ టైం కూడా ఆ మంత్రిత్వ శాఖకి పోయి మళ్ళీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాన్ని రివ్యూ చేయడం కూడా చాలా సార్లు జరగడం జరిగింది. రామరెడ్డి గారు మేడం, ఇప్పుడు 2-3 విషయాలు. ఒకటేంటంటే కాళేశ్వరం మెయిన్ బ్యారేజ్ మేడిగడ్డ అక్టోబర్ 2023లో కుంగిపోయింది. దాని మీద ఎన్డీఎస్ఏ మే 2024లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత వేరు సంస్థలతో సమగ్ర పరిశీలన చేసి ఏప్రిల్ 25, 2025న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చి వీటిని రిపేర్ చేయకుండా వాడుకుంటే సేఫ్ కాదు, రిపేర్ చేయాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 7th బ్లాక్ చేస్తే సరిపోతుందా? మిగతా వాటి విషయంలో కూడా మీరు కూడా టెస్టులు చేసి వాటిని రిపేర్ చేయండి. చేయకుండా వాడలేము, వాడకూడదు, ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. అలా చెప్పి 14 నెలలు, ఫైనల్ రిపోర్ట్ వచ్చి కూడా 14 నెలలు అయింది. 14 నెలల నుంచి రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోవాల్సింది రేవంత్ ప్రభుత్వం బాధ్యత. ఎన్డీఎస్ఏ అడిగిన కాడి చెప్పింది, ఇంకేం అడిగినా చెప్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దీని విషయంలో చెప్పారు. ఎన్డీఎస్ఏ పిలిస్తే వస్తుంది తప్ప తనతో తాను ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయదు అని. అది కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో రేవంత్ రెడ్డి పని ఎలా ఉందంటే, ఎన్నో కేసులు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం చేసిన ఈ కోంటా బిందు కాళేశ్వరం ఎన్నో ఉన్నాయి. ఏ కేసు తేలలేదు. ముఖ్యమైనది అతిపెద్ద దోపిడీ కాళేశ్వరం. కాళేశ్వరం కేసులో ఘోష్ కమిషన్ పెట్టి కమిషన్ల కోసం కమిషన్లు దుబ్బి ఘోష్ కమిషన్ ను తప్పుదడకగా నడిపించి నిర్వీర్యం చేసి ఆ నిర్వీర్యమైన భాగాన్ని ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ మేడిగడ్డ బ్యారేజ్ దాని విషయంలో సిబిఐ గొప్ప చెప్తే హైకోర్టు ఆదేశించిందంటే ఘోష్ కమిషన్ సక్రమ పద్ధతిలో విచారణ జరపలేదు. దీన్ని బట్టి దీన్ని బేసిక్ గా తీసుకొని ఎలాంటి సీరియస్ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఆ విధంగా ఆ కేసును నిర్వీర్యం చేసి కమిషన్లు దొబ్బి కల్వకుంట్ల కేసీఆర్ ను, హరీష్ రావును రక్షించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇప్పుడు నీళ్ళవక తెలంగాణ రైతులు శిక్షిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది వాళ్ళు చేస్తున్నది.
అది అంటే రామరెడ్డి గారు కమిషన్లు గానీ, కేసులు గానీ, విచారణలు గానీ, ఆరోపణలు గానీ, ఒకరిపై ఒకరు చేసుకోవటం, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ముందు వర్షపాతం ఇప్పుడు తక్కువగా ఉంది, ముందు తాగడానికి కూడా నీళ్లు దొరికే అవకాశం ఉండకపోవచ్చు అని అంటున్నారు. సో ఈ టైంలో ప్రజలకు ఏం కావాలనేది ఇంపార్టెంట్ కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. ఒకవేళ దాని ప్రకారం చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ ఎఫెక్ట్ పడుతుంది కదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో. శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టంగా చెప్పారు. నేను దానికి కొన్ని యాడ్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పిన దాన్ని కొంచెం ఇంకా అడ్వాన్స్ కి పోతున్నాను. ఎలినినో తోటి తీవ్ర కరువు వస్తుందని దాదాపు సంవత్సరం 8 నెలల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి, స్పష్టమైన హెచ్చరికలు వస్తే ఎలాంటి ముందస్తు ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. అత్యంత దురదృష్టకరం ఇది. వస్తున్న తీవ్ర కరువును ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా రాజకీయ విపరీత ధోరణి ఇది చాలా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, హైదరాబాద్ నగరవాసులకు ఎవరికైతే నీళ్లు గోదావరి జిల్లాలో కూడా తాగునీరు కావాలనో వాళ్ళను తీవ్రంగా నష్టం చేసే చర్యలు రేవంత్ ప్రభుత్వం చేస్తుంది. వాటిని రిపేర్ చేయకుండా లిఫ్ట్ చేయలేము. ఎల్లంపల్లి ఓకే, కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డకి ఎక్కువ రిపేర్ అవసరం, అన్నారంకు నెక్స్ట్ కొంత అవసరం, సుందిల్లకు కూడా అవసరం. వీటిని రిపేర్ చేయడానికి 14 నెలల టైం సరిపోయేది. కానీ దాన్ని వినియోగం చేసుకోలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వినియోగం చేసుకోక దూపైనప్పుడే బాయి తోడుకుంటాన పద్ధతిలో ఇప్పుడు రిపేర్ కాలే కాబట్టి నీళ్ళు ఇవ్వలేమంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు. బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నంత దోచుకుంది. నువ్వు వాళ్ళని శిక్షించలే, రక్షించలేవు. నువ్వు రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా రైతులు శిక్షిస్తున్నావు. హైదరాబాద్ నగరవాసులకు కూడా నీళ్ల ఇబ్బంది భయాలను కలిగిస్తున్నావు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం. ఇంకొక విషయం డాక్టర్ శివకుమార్ గారు చెప్పినట్టు నిజమే. మేమిద్దరం వేరు ఛానల్లో ఈ రేవంత్ రెడ్డి మాటలు, కిషన్ రెడ్డి గారి మాటల మీద మాట్లాడినాం. అందులో అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, మీరు కిషన్ రెడ్డి గారికి మంత్రితో ఫోన్ చేయించిన ఏం లేదు, ఆ మంత్రిని పంపించిన ఏం లేదు, మీరు ఫోన్ చేసిన ఏం లేదు. సహకారం అయితే చేస్తారు. ఈ మీడియా పరంగా మాట్లాడి రెచ్చగొట్టేది భయపెట్టినట్టు చాలా పద్ధతి కాదంటే, తర్వాత అనుకున్నట్టు మంచి ఇద్దరు కోఆపరేట్ గా కొన్ని పనులు తెలంగాణకు జరుగుతున్నాయి. ఆ దిశలో ఉన్నది. ఇప్పుడు అలా వెళ్ళాలి తప్ప ఈ బెదిరింపులు, ఓట్ల పద్ధతి, రాముని మీద ఒట్టు పెట్టు, నేను దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఓట్లు సంపాదించిన పద్ధతి కరెక్ట్ కాదు. ఓకే, నరసింహారెడ్డి గారు. ఇందాక ఎవరైతే సోదరుడు శివకుమార్ గారు, అదే విధంగా రామరెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే ఎట్లుందంటే, నడవడం కాక రోడ్డు వంకర ఉందని అన్నాడంట వెంకట్. వీళ్ళ పరిస్థితి ఎందుకంటే ఇక్కడ రైతాంగం ఇబ్బంది పడుతున్నది, ఎలినినో ప్రభావం ఉన్నది, వర్షాభావం పరిస్థితి చాలా తక్కువ ఉన్నది, వర్షం పడతలేదు. జూలై నెలలో ఏదైతే దాదాపు 155 మిల్లీమీటర్లు పడాల్సింది 110 మిల్లీమీటర్లు మాత్రమే వచ్చింది. నీళ్లు లేవు, పంటలు ఎండిపోయేటట్టుంది. నీళ్లు ఇవ్వండి అని చెప్పి మేం ప్రజల కోసం మేము కొట్లాడుతుంటే వీళ్ళకి 30 నెలల నుంచి అదే మాట్లాడతారు. వీళ్ళు అదే కాళేశ్వరం అంటారు, అదే కూలేశ్వరం అంటారు. ఇక అది తప్ప వేరేది లేదా అండి? అంటే ఆ డైవర్షన్ చేయడం తప్ప ఇంకోటి లేదా? ఇలా వీళ్ళకు 3 సీజన్లు అండి. జనవరి నుంచి జూన్ వరకు వీళ్ళు ఆ ప్రాజెక్టుని ఏదన్నా రిపేర్ చేయొచ్చు అక్కడ, ఒకవేళ అవకాశం రిపేర్ చేయాల్సి వస్తే. ఎందుకంటే సీజన్ అనేది వాటర్ ఫ్లో అనేది అప్పుడు తక్కువ ఉంటది కాబట్టి. ఇప్పటికి వీళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే దాదాపు 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈసారి కూడా ఖతం అయిపోయింది. వీళ్ళు ఎప్పుడు రిపేర్ చేస్తారండి? వీళ్ళ అధ్యయనానికి 30-32 నెలలు పడుతుంది. వీళ్ళు ఆడ కూలిపోయింది చూడనీకే, ఆడ ఏం చేయాలని తెలుసుకోనికే 30 నెలల సమయం పడుతుందా? వీళ్ళు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చిరండి? ఆయన చంద్రశేఖర్ అయ్యర్ ఎవరండి? పోలవరం ప్రాజెక్టుకు ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు కొట్టుకపోయింది పోలవరం ప్రాజెక్టు? దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇస్తుందండి? అట్లా కాదు రామరెడ్డి అన్న, మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కొట్టుకపోయిన ఆయన తీసుకొచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది, మీకు అదే చెప్తున్నాను. ఆయన కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ కాదు, ఢిల్లీ నుంచి. నేను కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు రేవంత్ రెడ్డి పల్లెలకు మీకే ముద్దు. నేనేం చెప్తున్నానంటే ఆయన తీసుకొచ్చి ఇదేదో చేపిస్తారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగిపోయింది, దాన్ని రీప్లేస్ చేయాలనో రిపేర్ చేయాలనో అది చేయాలి. అదేవిధంగా సుందిల్లా అన్నారం అవి మైనర్ రిపేరింగ్స్ ఉన్నాయి, మైనర్ ఇబ్బందులు ఉన్నాయి, అవి రెగ్యులర్ మెయింటెనెన్స్ లో చేయాల్సి ఉంటది అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది.
అరే అది చేయకుండా మీరు ఎంతసేపు ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి దాంట్లోకి వెళ్ళి నీళ్లు ఎత్తిపోస్తే ఆ నీళ్లు వాడుకుంటే ఇలా కేసీఆర్ కు పేరు వస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి కుంటి సాకులు చెప్పుకుంటే ఎన్ని రోజుల కాలం వెళ్ళ తీస్తారు. నేను ఇంకొక ముఖ్య విషయం నేను అడుగుతా ఉంటాను. ఇవాళ మన శివకుమార్ గారు మాట్లాడుతున్నారు. మీరు ముందు ఏం చేయాలి శివకుమార్ అన్నానంటే, మీరు హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారి గురించి మాట్లాడే ముందు ఏం చేయాలంటే, మీరు ముందుగా మీ స్వపక్షంలో ఉన్నటువంటి విపక్షానికి సమాధానం చెప్పండి. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సమాధానం చెప్పండి. ముందు మీ పాలన పైన మీరు సమాధానం చెప్పండి. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిరు, 20 ఏళ్ల బంధం 100 ఏళ్ల అనుబంధం అని. సంతోషం, ఒక గ్రామం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదగడం సంతోషం, ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు 20 ఏళ్ల బంధానికి 100 ఏళ్ల అనుబంధానికి కృతజ్ఞత సభ పెట్టిరు కదా, మీరు ఇచ్చినటువంటి 420 హామీల మీద కూడా కృతజ్ఞత సభ పెట్టండి. అప్పుడు మీ బండారం బయట పడుతుంది, మీరేం చేసిరు, మీరు ఎట్లున్నది అనేది. ఇలా నేనేమంటున్నా, ఎంతసేపు ఉన్నా గానీ మేము ధర్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రజల, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ వైఫల్యాలపై మేము ధర్నాలు చేస్తే ప్రజలు మా వెంట వచ్చిర్రు అని చెప్పి మీరు మాట్లాడుతుంటారు కదా. మీ ఏంటో ధర్నాలు చేస్తే రాలేదన్నా, మీరు ఏం చేసిర్రు? అబద్ధ ప్రచారాలు, అబద్ధపు హామీలు, అన్ని దొంగ మాటలు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడారు, ప్రజలను మోసం చేసి. ఓకే నరసింహారెడ్డి గారు, అది వేరే టాపిక్. మనం మాట్లాడేది ఈ ప్రాజెక్టుల గురించి గానీ, నీటి విడుదల గురించి గానీ, ఎత్తిపోతల గురించి గానీ, దాని గురించి ఏం చెప్తారు? బీజేపీలకు హరీష్ రావు గారు పోతారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నిన్న మాట్లాడేది కదా. ముందు శివకుమార్ అన్న మీ ముఖ్యమంత్రి పోకుండా చూసుకోరు, మీరు మీ ముఖ్యమంత్రి బీజేపీలో పోకుండా చూసుకోరు ముందు మీరు. ఇవాళ హరీష్ రావు గారు ఒక మాట, వారం రోజులు హరీష్ రావు మాట్లాడతారు, వారం రోజు కేటీఆర్ మాట్లాడతారు అని చెప్పి కూడా శివకుమార్ గారు మాట్లాడారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ ఏ నాయకుడైనా మాట్లాడుతున్నది ఇలా ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రభుత్వం యొక్క అసమర్థత గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపనీకి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని చెప్పి మేము ఇవాళ కొట్లాడుతున్నాం. ఇవాళ ఇంకో విషయం మాట్లాడతారు, కాళేశ్వరం అనేది కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం అన్న. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంటే నేను ఏమంటున్నానంటే, మీకు కూడా పూర్తి అవగాహన ఉంది, నేను లేదని అనట్లేదు. మీరు ఒక్కసారి క్షుణ్ణంగా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చదవండి. ఈరోజు తెలంగాణలో 80% జిల్లాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణలో ఎక్కడ నీళ్లు లేకున్నా గానీ ఆ ప్రాణహిత దగ్గర నీళ్లు ఉంటాయి, దాన్ని ఒడిసి పట్టుకొని జిల్లాలకు లిఫ్ట్ స్కీమ్ ద్వారా ఇవ్వచ్చు అనేటువంటి ఒక మహాయజ్ఞం అది. మీరు అబద్ధ ప్రచారాలు, ఉచిత ప్రచారాలు మీరు చేసిరు కానీ అబద్ధం అనేది అప్పటి సుఖం, నిజం అనేది ఎప్పటి సుఖం. ఖచ్చితంగా ఈరోజు మీరు ఆ రోజు కుంగిపోయింది, కొట్టుకుపోయింది అని చెప్పి అబద్ధ ప్రచారం చేసిరో అది అబద్ధము అని చెప్పి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఇందాక మన కల్లూరి గారు చెప్పినట్టు వారు నిజంగా మంచి మాట చెప్పింది. మీరే కొట్టుకుపోయింది అన్నారు, అవన్నీ మాటలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి అనేది విషయం చెప్పిరో అది సంతోషము. ఆ ప్రాజెక్టు కూడా మేడిగడ్డ కట్టొద్దు, లేకపోతే ఇంకో తన కట్టాలి, ఇదంతా ఎందుకు చెప్తారన్నా? తమిడిహట్టి దగ్గర వీలు కాకనే కదా, అక్కడ సాధ్యం కాకనే కదా తెచ్చిడ కట్టింది. లిఫ్ట్ ద్వారా మనం దీన్ని వినియోగించుకోవాలని చెప్పి చేసింది. 30 నెలల పైచిలుకు కాలాన్ని ఈరోజు వృధా చేసి తెలంగాణలో మీరు డ్రామా తోటి, డైవర్షన్ పాలిటిక్స్ తోటి చేస్తున్నారు, చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చిందన్నా? మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? మీరు ఒక్కసారి అన్న, నేను ఏమంటాను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? కన్స్ట్రక్షన్ రాంగు, మెయింటెనెన్స్ రాంగు, స్పెసిఫిక్ గా అన్న రాబెట్ అన్న, నేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది? ప్రాజెక్టులో రిపేర్ చేయండి, వాడొద్దు అని చెప్పిన మాట. ఏదైతే మేడిగడ్డ దగ్గర పిల్లర్ ఉందో, పిల్లర్ దగ్గర రిపేర్ చేయకుండా వాడొద్దు అని చెప్పడం జరిగింది. అరే 30 నెలలు సరిపోదన్న? 120 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 120 ఏళ్ళ అనుభవం ఉంటే వీళ్ళకి ఆ పిల్లర్ నరసింహ గారు అదే రిపేర్ కాదు అని చెప్పి ఇప్పుడు అనలిస్ట్ గారు కూడా మాట చెప్పినారు, రిపేర్ కాదు. కుమార్ గారు, మేము 3 సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే, అరే మీకు అధ్యయనం చేయడానికి 3 ఏళ్ళు సరిపోకపోతే ఇంకెట్లన్నా? ఎవరు బాగా చేస్తారన్నా? ఇంకా ఇప్పుడు మీరు మ్యాక్సిమం కట్టింది మీ కమిషన్ల గురించి కట్టిండ్రు, ఈ రోజు ఆగమేఘాల మీద కట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలని ధనాన్ని వృధా చేసిండ్రు. నేను ఒక విషయం చెప్తా, చూసినా కమిషన్ల కోసము పనిచేసింది ఎవరు, స్కామ్ల కోసం పనిచేసింది ఎవరు ఈ భారతదేశంలో అనేది ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా తెలుసు. ఇవాళ
ఏదైనా నాకు తెలిసి ప్రపంచంలో అత్యధికంగా స్కాములు చేసింది ఎవరన్నా ఉన్నారా అని అంటే కాంగ్రెస్ పార్టీ. ఏకెళ్ళి జెడ్ వరకు తీసుకుంటే ప్రతి అక్షరానికి ఓ స్కామ్ ఉంది మీకు. ఎందుకంటే మీకు స్కీములు లేవన్నా, స్కామ్లే ఉన్నాయి. ప్రజల పక్షాన ఉండి ప్రజల సంక్షేమం కోసం మీరు కష్టపడింది ఎన్నడూ లేదన్న. కాకపోతే ఏంటంటే ఎవడో చేసిన పనికి మేమే చేసినామని చెప్పి మీరు ఆ క్రెడిట్ కొట్టేదానికి మీరు ముందు వరుసలో ఉంటారు తప్ప ఇంకోటి లేదు. ఇవాళ నేను అంటనే చెప్తున్నాను, మీరు ఇవాళ తెలంగాణలో ఏం చేసిరన్నా వచ్చిన తర్వాత 31 నెలల మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైందన్నా? నిన్న మీటింగ్ పెట్టి చెప్పిరన్నా 1,51,00,000 ఎకరాలకు మేము రైతు భరోసా ఇస్తున్నాము, మేము ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారన్న. ఎన్నిసార్లు ఇచ్చిరన్న? 6 సార్లు ఇవ్వాలి. మొన్నటి ఇన్స్టాల్మెంట్ తోటి 6 సార్లు రైతు భరోసా ఇవ్వాలి, 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇచ్చిరన్న? మీరు ఇచ్చినటువంటి ఏదైతే 6 సార్లు మేము ఇచ్చినామని చెప్తున్నారు కదా, మొత్తం 6 సార్లు ఇచ్చింది 3 సార్లు. ఆ 3 కూడా ఒకసారి మేము తయారు చేసి పెట్టిన పైసలే కదా మీరు ఇచ్చింది ఏముందన్న? మీరు ఎంతసేపు ఉన్నా గానీ మీ చేత కాక, అడ్మినిస్ట్రేషన్ మీ వల్ల కాక, ఇవాళ ఏ మంత్రి ఏం పని చేస్తుండో తెలుస్తలేడు, ఏ శాఖ మంత్రి ఏం స్టేట్మెంట్ ఇస్తాడో తెలుస్తలేదు, అధికారులకు ఏం పని చెప్తున్నారో మీకే అర్థమైతలేదు. ఏమన్నా అర్థమవుతున్నదన్న? ఏమన్నా అంటే ఉచిత బస్సు ఇచ్చినామని చెప్తారు, లేకపోతే సన్న బియ్యం ఇచ్చినామని చెప్తారు. ఇది కాదన్న తెలంగాణకు కావాల్సినటువంటిది. మనకు భవిష్యత్తు తరాలకు కావాల్సినటువంటి ఒక ఉత్పాదకం, అంటే ఒక ఉత్పత్తి చేసేటువంటి అంశాలు కావాలి. అంటే లైక్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, మిషన్ భగీరథ ప్రాజెక్టు కట్టినాము. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు కావాలి. అవి మీరేం చేసారు? మెట్రో స్టేషన్, మెట్రో ఉంది, మెట్రో 1 మేము పూర్తి చేసినాము, మెట్రో 2 తెస్తామన్నారు. ఉన్న మెట్రో 1 మొత్తం కథం చేసే కాడికి తీసుకొచ్చారు. ఇవాళ మూసీ ప్రక్షాళన చేస్తామంటారు, మూసీని మేమేదో పునరుజ్జీవం చేస్తామని చెప్తారు. ఎట్లా చేస్తారన్న? కాళేశ్వరం కూలిపోతే మూసీకి నీళ్ళు ఎట్లా వస్తాయన్న? ఓకే, ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి నరసింహారెడ్డి గారు. ఏమంటున్నా మేడం అంటే వీళ్ళు ఉచిత ప్రసంగాలు బంద్ చేయాలి. అంటే ఒకనాడు ఏమంటాడు, నేను చర్చకు సిద్ధము, దమ్ముంటే మీరు రావాలి అని చెప్తాడు. ఓనాడు అంటాడు కాళ్ళ తొండ వీడుస్తా అంటాడు, ఓనాడు అంటాడు కళ్ళ గుడ్లు వీక్తా అని అంటాడు. ఏం భాష? ఏం ప్రజలు మీకు దీనికి అవకాశం ఇచ్చింది? ప్రజలు మీకు అవకాశం ఇచ్చారా? పేగులు తీసి బిడ్డలేసుకోనికి అవకాశం ఇచ్చారా ప్రజలు మీకు? మీరు చెప్పిన మాటలు, మీరు ఆ రోజు అబద్ధపు మాటలు ఏవైతే చెప్పారో, సరే వీళ్ళు ఏమో చేసేటట్టు అని చెప్పి మోసపోయి వేసారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి శివకుమార్ గారు, నిప్పుకు ఎప్పుడు కూడా చెదలు పట్టవు. ఇవాళ నిప్పు లాంటి వ్యక్తులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటువంటి మాటలు నేను ఏం చెప్తున్నానంటే మీరు మాట్లాడవచ్చు. నరసింహారెడ్డి గారు రైట్ నరసింహారెడ్డి గారు, మనకి టైం లేదు. మీ పరిపాలన ముద్ద అయి ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు కూడా. శ్రీనివాస్ రెడ్డి గారు సార్, ఫైనల్ కన్క్లూజన్. తెలంగాణ పాలిటిక్స్ మాత్రం చాలా కన్ఫ్యూజన్ లో ఉంటూ పబ్లిక్ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడం దురదృష్టకరం. కానీ జరుగుతున్నది మాత్రం తెలంగాణలో అదే విషయం. సరే, నీళ్లను రేవంత్ రెడ్డి పైనుంచి తీసుకురాలేడు, లేదంటే కేసీఆర్ తీసుకురాలేడు, బీజేపీ తీసుకురాలేదు. అది ప్రకృతి వనరు. దాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో డ్యాములు, ప్రాజెక్టులు, బ్యారేజ్లు ఉంటే బాగుండేది. ఆ పరిస్థితులు లేవు ఇవాళ మనకు. నదులు కూడా 2 కూడా మనకేం వరదలు వస్తున్నాయైతే లేవు. ఇది పెద్ద సీరియస్ ఇష్యూ, ఇది చిన్న విషయమేం కాదు. అదే ఇప్పుడు ఎవరిని మీద ఎవరు ఆరోపణలు చేసినా నీళ్ళైతే రావాలి కదా, నీళ్ళైతే ఉండాలి కదా. కాబట్టి దాని సొల్యూషన్ అనేది ఉన్న కాడికైనా ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఉంటే బాగుంటది. ఈ రాజకీయాలన్నీ పక్కకు పెట్టేయాల్సిందే. లేకపోతే మనుషులే లేనప్పుడు రాజకీయాలు ఎవరి కోసం ఉంటాయండి? తాగే నీళ్లే లేనప్పుడు ఈ రాజకీయాలు ఏం పని చేస్తాయి? పార్టీలు ఏం పని చేస్తాయి? రేవంత్ రెడ్డి ఏం పని చేస్తాడు? కేసీఆర్ ఏం పని చేస్తాడు? ఎవరేం పని చేస్తారు? దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కామన్ సెన్స్ తోటి రాజకీయాలు నడిపితే బెటర్. కానీ మరీ అడ్డగోలు బజార్ రాజకీయాలు నడిపితే అది నష్టమే తెలంగాణకు తప్ప ఇంకోటి లేదు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి నిజంగానే ముఖ్యమంత్రి గారు చాలా హార్ష్ పదాలు వాడడం సరే. కొంతకాలం నువ్వు అగ్రెసివ్ గా ముఖ్యమంత్రి కాగానే ఒక 6 నెలల పాటు అదో ఇదో సమస్యలు వచ్చినప్పుడు ఆ పోయిన ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడితే దానికి యాక్సెప్టెన్స్ వస్తుంది. కానీ డైలీ అదే పని పెట్టుకుంటే అసలు నువ్వేం పని చేస్తున్నావు అనే ప్రశ్న ఇవాళ ప్రజలలో వస్తుంది కదా.
కదా, ఆయన చేసిపోయింది అది. కానీ నువ్వేం చేస్తున్నావు అనేది కూడా వస్తుంది. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి రేవంత్ రెడ్డి కూడా. ఏదో గాలివాటం విమర్శలతోటి కాలం గడపడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రజలు కూడా మన దగ్గర బాగా అవేర్ అయ్యారు. ఈ పార్టీల గురించి కూడా గ్రామాలలో కూడా బాగా తెలిసిపోయింది ఏ పార్టీ ఏంది, వాట్ ఈస్ వాట్. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇవి సరే, ప్రతిపక్షం ఎలాగో అది ఓడిపోయిన పార్టీ, దాని మీద ఒక అభిప్రాయం ప్రజలకు ఉంది. బీఆర్ఎస్ అంటే ఏంది, కేసీఆర్ అంటే ఏంది, హరీష్ రావు అంటే ఏంది, కేటీఆర్ అంటే ఏంది, వాళ్ళు ఏమేం పనులు చేసినా ఏం చేయలేకపోయినా, అవినీతి ఏం చేసినారు, అవన్నీ ఎంతో కొంత వాళ్ళకి అవగాహన ఉంది. ఇప్పుడు దాన్ని వద్దనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఆ రకంగా వ్యవహరించాలి తప్ప మేము సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళలాగానే మేము కూడా అని మీరు పోతున్న పరిస్థితి ప్రజలకు కనపడుతుంది కదా. సో సేమ్ కాపీ టు కాపీ అన్నట్టుగా పోతే లాభం లేదు. అయినా సరే, వాళ్ళ ప్రభుత్వ హయాంలో మొదటి ప్రభుత్వం కాబట్టి కొన్ని ప్రాజెక్టులు, అది నష్టం జరిగినా లాభం జరిగినా ఏం జరిగినా కొంత ఇరిగేషన్ ప్రాజెక్టులు అవో ఇవో వాళ్ళు చెప్పుకున్నారు, చేసిండ్రు. కానీ 2.5 years లో ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక్కటి కూడా ఇంతవరకు అయినట్టయితే మనకు కనపడతలేదు. సరే, మూసీ గురించి చెప్పొచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ అని చెప్పొచ్చు, ఇవన్నీ ఇది కాదు. నువ్వు నేచురల్ గానే నువ్వు ఈ 2.5 years లో ఏదో ఒక ల్యాండ్ మార్క్ లో ఈ ప్రభుత్వం చూపెట్టగలిగింది, ప్రజలు ఎప్పటికీ ఫలానా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిపోయిందని చూపించుకునేందుకు అసలు ఏమీ కనపడతలేదు కదా. రోజువారీ సంసారం నడపడం తప్ప ఇప్పుడు ఆర్బీఐ నుంచి నెలకు 10,000 కోట్లు 15,000 కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మనం అంటున్నాం మనం అదేంది మన తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 అని చెప్తాం, మన జీడిపి పెద్దదని చెప్తాం, మళ్ళీ ఇంత కావాలని చెప్తాం. ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రభుత్వానికి ఈ రకంగా ఉంటే ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు నీకు మోస్ట్ రెవెన్యూలో బాగా బ్యాక్ ఉన్న రాష్ట్రాల్లో ఇలా తెలంగాణ కూడా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎంత గొప్పదని చెప్తున్నావో ప్రభుత్వ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూస్తే అంత లాస్ట్ లో కూడా ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడపాలి. ఈ పొలిటికల్ తమాషాలతోటి రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఏదో ఒక ల్యాండ్ మార్క్ పనులు చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా కానీ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ పాలమూరు ఆ పాలమూరుని కంప్లీట్ చేయండి తొందరగా. ఏమైంది, నెలకు 10,000 కోట్లు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది ప్రభుత్వాన్ని నడపడానికి, సంసారాన్ని నడపడానికి తీసుకొస్తున్నారు. వాళ్ళు డెవలప్మెంట్ కోసం కాదు, జీతాలకో దానికో దీనికో మంత్రులకు ఖర్చుల కోసమో ఇంకెవరి కోసమో ప్రభుత్వం కోసమో సెక్రటరియట్ కోసమో ఐపీఎస్ ల కోసం చేస్తున్నారు. కానీ అసలు నీకు ఒక్క పని అయినా కానీ శాశ్వత అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందా అంటే ఏమీ లేదు, నిల్లు సీలో కనపడుతుంది. ఈ మూసీ అన్నారు, మూసీకి కూడా 7,000 కోట్లు మనం రిలీజ్ చేస్తున్నామని చెప్పిండ్రు. అది పీపీఆ కాదా, ప్రభుత్వం కడుతుందా లేకపోతే ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కడుతుందా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు ప్రజలకు. ఎవరు ప్రతిపక్షం కూడా అడుగుతలేదు ఈ విషయాలు కాదా, ప్రతిపక్షం కూడా అడుగుతున్నది కూడా లేదు. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనేది ప్రైవేట్ ప్రభుత్వ కొలాబరేషన్ లో జరుగుతున్నదా, డైరెక్ట్ ప్రభుత్వమే కడుతుందా అనేది తెలియదు. 7,000 కోట్లు మొన్న అప్పొచ్చిందండి, కడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఎవరు ప్రభుత్వమే ఓన్ గా కడుతుందా అది కూడా క్లారిటీ ఎవరికి లేదు. ఇప్పుడు అవి కూడా మరి మూసీలో కలిసిపోతాయా 7,000? అదొక భయం కదా. గత ప్రభుత్వంలో చూసినప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతుంది అనేది చూస్తారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ నీళ్ల విషయంలో రాజకీయాలు చేయకండి, ఏ పార్టీ ఉన్నా కానీ. ఎందుకంటే రాబోయే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని విషయంలో రాజకీయాలు పక్కకు పెట్టి అసలు వాటర్ ఎట్లా మనం రిసోర్స్ చేసుకొని వాడుకోగలుగుతాం అనేది చూడాలి. ఓకే, శివకుమార్ గారు ఫైనల్ కన్క్లూషన్స్. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగా రాజకీయం అనేది ఒక పక్కన పెట్టినా, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వర్షాలు మనకి ఇప్పుడు నిండుగా ఉండాల్సిన వర్షాలు ఇప్పుడు లేవు కాబట్టి ఒకవేళ నీటి ఇబ్బందులు రాకుండా మటుకు దాని మీద ఖచ్చితంగా సమీక్ష చేయాలా. రేపు రాబోయే రోజులలో ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అనే రకంగా కూడా చేయాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఇప్పుడు నరసింహ గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ తిడుతుంది రేవంత్ రెడ్డి గారు అంటుండ్రు అంటే మీరు ఎప్పటికప్పుడు రెచ్చగొడితే సైలెంట్ గా ఉండలేని పరిస్థితి కదా. ఇప్పుడు మేము పేగుల మెడల్ వేసుకుంటాను ఎప్పుడన్నాడు రేవంత్ రెడ్డి. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, మొత్తానికి పార్టీని కూలదోస్తామంటే ఎవడ్రా కూలదోస్తాడు, కూలదోస్తే
తీర్చి చెండాడు పేడుగులు మెడలు వేసుకుంటా అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంకొక రకంగా మీరు ఎప్పుడైతే రెచ్చగొడుతున్నారో మీ భాష కంట్రోల్లో లేకుండా కేటీఆర్ మాట్లాడుతుండో, ఒకసారి కేసీఆర్ అంటే వయసులో పెద్దోడు, సరే ఆయన మొత్తానికి కేసీఆర్ ని నిజంగా కూడా ఈ రోజు నేను మెచ్చుకుంటా. ఎందుకు ఆయన ఒకటే ఒక మాట మాట్లాడు, నన్ను గెలిపిస్తే ప్రజలలో ఉంటా, ఓడగొడితే ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. ఆయన ఉద్యమ కాలంలో చెప్పిన దాని అవన్నీ కూడా పక్కన పెట్టినా మొత్తానికి ఒక్క సూత్రం పాటిస్తుండు కాబట్టి ఆయన ఓడగొట్టిండు కాబట్టి ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. నిజంగా కూడా ఆయన దానికి సరే, ఆరోపణల విషయం పక్కన పెడితే మీ ప్రభుత్వం పైన భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవటం మనం చూస్తున్నాం ప్రజల నుంచి. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మీ స్టాండ్ ఏంటి? ఆల్రెడీ 6,500 కోట్లు. ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి శివకుమార్ గారు. 6,500 కోట్లు వీళ్ళు చేసిన అప్పులకే ప్రతి నెల ఖచ్చితంగా కడుతున్నారు అనేది ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు గాని ముఖ్యమంత్రి రేవంత్ గాని చెప్పడం జరుగుతుంది. కానీ దీంట్లో వీళ్ళు విమర్శన ఏంటంటే వీళ్ళు చేసింది ఇప్పుడు కాళేశ్వరం అన్నారు. మొత్తానికి వాళ్ళు చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఈ రోజు అన్నిటినీ తాకట్టు పెట్టింది. అన్ని కార్పొరేషన్లు తీసుకొచ్చి ఆ కార్పొరేషన్ల మీద కూడా అప్పు పెట్టి ఒక్కొక్కరు తలపైన 1,50,000 రూపాయల అప్పు పెట్టి పోయినరు. దాన్ని పూడ్చడానికే ఈ రోజు అప్పు చేయడం జరుగుతుంది అనే రకంగా కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలో 1 తులం బంగారం ఖచ్చితంగా ఇస్తలేము, మిగతా జరిగినాయన్ని పెంచిన ఇవ్వడం. రెండోది 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాము, యువకులకు ఇస్తున్నాం అనేది పక్కన పెట్టడం జరిగింది. రామరెడ్డి గారు, ఫైనల్ కంక్లూజన్ సార్, టైం అయిపోయింది మనకి. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. ఆ 3 బ్యారేజీలు రిపేర్ చేసి గోదావరిలో కొంత వస్తుంది, ఇంకొస్తుంది. గోదావరి అనేది నీళ్ళ ఎప్పుడు అంటే ఎంత కరువు వచ్చినా నీళ్లు మనకు కావాల్సి దొరుకుతాయి. కాబట్టి ఆ పనులు తొందరగా చేపట్టాలి. రెండో విషయం ఇదేమో చెప్పంటే బీజేపీ ఎక్కడ తగ్గలేదు. కిషన్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ గా 35% ఓట్లతో 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా గెలుచుకుంది. తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ లో 2 బీజేపీ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ 1 సీట్ రాలే. తర్వాత ఇలాంటి ఎన్నికలు జరగలే. బీజేపీ బలం ఎక్కడ తగ్గలే. ఈ భయంకర వాటితోని మంచి వాళ్ళైన కల్లూరు శ్రీనివాస్ గారు నమ్ముతున్నదేమో కానీ బీజేపీ బలం తగ్గలేదు. నెక్స్ట్ అధికారం వచ్చే బీజేపీ. హరీష్ రావు 5 ఏళ్ళ నుండి ఆ ప్రాజెక్టు కడితే అది కుంగిపోతే దానికి బాధ్యత తీసుకోలే. ఆయనకు దాని మీద నేను 3 నెలలు చేస్తాను అనే హక్కే లేదు. కేసీఆర్ హరీష్ రావుకు కాళేశ్వరం మీద మాట్లాడే హక్కు లేదు. దోపిడీ చేసిన వాళ్ళు తెలంగాణ ప్రజలు ఎట్టి పెడుతుంది నంబర్. ఓకే, నరసింహారెడ్డి గారు, నేనేమంటున్నా మేడం అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఉన్నాయి అదే మాట్లాడతారు అన్న. మీరు కొత్తది మాట్లాడరా అన్న? ప్రాజెక్టు అన్న ఇందాక 3 ఏళ్లలో కట్టిర్రు అని నువ్వే చెప్తావు, 5 ఏళ్లలో కూలిపోయిందని నువ్వే చెప్తావు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అసలు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ళు కూలిపోయిందన్న. హరీష్ రావు ఎడ్యుకేషన్ మినిస్టర్ హరీష్ రావు తెలియదా? ఆయన కూడా కేసీఆర్ తో సమాన బాధ్యుడు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంలో కేసీఆర్ ఎంత బాధ్యుడో హరీష్ రావు అంతే బాధ్యుడు. అక్కడ ఆయన ఒప్పుకోడు. గాలి మాటలు మంచి తెలంగాణ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు గల్లీలో దోస్తీ కుస్తీ ఢిల్లీలో దోస్తీ ఉందో ముందు అది చెప్పండి ప్రజలకు. మీరు మీ అవసరాల కోసము ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. కాంగ్రెస్ బీజేపీ 2 ప్రధాన రైవల్స్. అవి 2 కింది నుంచి నవ్వాల్సిందే, పైనుంచి కాదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే తీన్మార్ మల్లన్న అన్నట్టు అది పైనుంచి నవ్వే విషయం కాదు. ఇవాళ నేను అనడం కదన్నా, తెలంగాణ ప్రజానికానికి మొత్తం. రైట్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ TNA లో పాల్గొన్నందుకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.